హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కొత్త పెన్షన్ల గురించి అయితే మనం చెప్పుకుందాము. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్కి సంబంధించి మనకి చాలా మంది మొదటి నుంచి అడుగుతున్న డౌట్లే ఈ వీడియోలో అయితే మనం చెప్పుకుందాము. కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తాయి, వాటికి సంబంధించినటువంటి విషయాలు ఏంటి అనేది అయితే మనం ఈ వీడియోలో చెప్పుకుందాము. గతంలో కొత్త పెన్షన్లు అప్లై చేసుకున్నప్పుడు ప్రతి 6 నెలలకు ఒకసారి అయితే మనకి రిలీజ్ చేయడం జరిగేది కదా. సో అదేవిధంగా అప్లై చేసిన కొత్త పెన్షన్స్ అన్నీ కూడా మనకి ఎలక్షన్ కోడ్ కారణంగా అన్ని స్కీమ్స్ అయితే హోల్డ్లో పెట్టడం జరిగింది. సో ఇప్పుడు మనకి గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి కొత్త పెన్షన్కి సంబంధించి ప్రస్తుతానికైతే అప్డేట్ లేదు. కొత్తగా ఏమైనా మార్పులు చేసి మరలా అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా అనే విషయం అయితే ప్రస్తుతానికి మనకి ఇంకా అప్డేట్ కాలేదు. కానీ మనం పెన్షన్ అప్లై చేసుకోవాలంటే జనరల్గా కొన్ని డాక్యుమెంట్స్ అయితే అవసరమై ఉంటుంది. వాటికి సంబంధించి ఈ విషయం ఈ వీడియోలో మనం చెప్పుకున్నాము. ప్రస్తుతానికైతే కొత్త పెన్షన్లో వృద్ధులకు సంబంధించి మనకి 60 సంవత్సరాలు అయితే ఉండాలి. అంటే మనకి వస్తున్నటువంటి టాక్ ప్రకారం బీసీ వాళ్ళకి 50 సంవత్సరాలకి పెన్షన్ అని అంటున్నారు కదా. ఇంకా మనకు అఫీషియల్గా అయితే రాలేదు. సో వచ్చిన తర్వాత అయితే నేను మరలా మీకు క్లియర్గా తెలియజేస్తాను. ప్రస్తుతానికైతే మనకి ఎవరికైనా సరే వృద్ధులకి అయితే 60 సంవత్సరాలు ఉండాలి. వికలాంగులకి అయితే వయసుతో సంబంధం లేదు, కానీ సదరం సర్టిఫికేట్ ఉండాలి. వీవర్స్కి అయితే వాళ్ళు చేనేత వృత్తి చేస్తూ ఉండాలి. అదేవిధంగా వీవర్స్ సర్టిఫికేట్ కూడా మనకు అవసరం ఉంటుంది. అదే కలుగీత కార్మికులకు సర్టిఫికేట్ అయితే అవసరం ఉంటుంది. డప్పు కళాకారులకు వీళ్ళందరికీ కూడా సంబంధించినటువంటి ధ్రువపత్రాలు అయితే ఉండాలి ఆ వృత్తికి సంబంధించి. ఇంకా వితంతువులకి అయితే భర్త చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. ఇది ఆ స్కీమ్కి సంబంధించిన కావాల్సినటువంటి పత్రాలు. ఇంకా మనకి అందరికీ కామన్గా కావాల్సినవి ఏంటంటే క్యాస్ట్ కావాలి, ఇన్కమ్ కావాలి, అదేవిధంగా మనకి రేషన్ కార్డు కూడా కావాలి. ప్రస్తుతానికి కామన్గా కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఇవే కావాలి. ప్రస్తుతానికి పాత పెన్షన్కి సంబంధించి మనకి డబ్బులు పెంచిన తర్వాత అవే ఇవ్వడం జరుగుతుంది. సో కొత్త పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాలా, ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, అప్లై చేసేసిన వాళ్ళు కూడా మరలా అప్లై చేసుకోవాలా, అవి లేదంటే కంటిన్యూ అయిపోతాయా అనే విషయాన్ని అయితే నేను మరలా మీకు తెలియజేస్తూ ఉంటాను. ప్రస్తుతానికైతే డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టుకోండి. ముఖ్యంగా ఆధార్ నెంబర్కి ఫోన్ నెంబర్ లింక్ చేసుకోండి. ఎందుకంటే ఇదంతా కూడా ఆధార్ నెంబర్ తోటి మనకు అన్నీ నడుస్తున్నాయి. ఆధార్ ఎంటర్ చేయగానే మనకు ఓటీపీ రావడం జరుగుతుంది. సో ఓటీపీ రావాలంటే మొబైల్ నెంబర్ లింక్ చేసుకొని ఉండాలి కాబట్టి ఆ మొబైల్ నెంబర్ కూడా ఆధార్ నెంబర్ లింక్ చేసుకొని ఉండాలి ఖచ్చితంగా. ఈ వెబ్సైట్ ఓపెన్ కాగానే అంతా మనకి ప్రొసీజర్ యాక్టివ్లోకి రాగానే నేను మరింత క్లియర్గా అయితే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇలాంటి విషయాలను మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పెట్టారనుకోండి, ఏ విషయమైనా నేను వీడియో పెట్టగానే మీకైతే వచ్చి చేరిపోతుంది. విషయాలన్నీ మిస్ కాకుండా ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.